మీకు సెషన్ హోస్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. మీరు కంటిన్యూ చేయండి సార్. ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ అయింది లైవ్ కూడా. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మార్నింగ్ సెషన్ మాలో ఈరోజు ప్రొడక్నాలజీ ఇవ్వడానికి ముందు గ్రేట్ లీడర్స్ గుడ్ మార్నింగ్. మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఓకే రమేష్ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, బట్ నో ప్రాబ్లం. సో శ్రీనివాస్ సార్ మీరు స్టార్ట్ చేయండి సార్. మీ టెస్ట్ అని చెప్పేసి మీరు సెషన్ స్టార్ట్ చేయండి. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. Yes, good morning. Continue, sir. Continue. ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మై సెల్ఫ్ వచ్చేసి శ్రీనివాస్ జ్యోతి, గోదావరిఖని నుండి మాట్లాడడం జరుగుతుంది. ముందుగా నన్ను మీరు పరిచయం చేసుకుంటున్నాం. వచ్చేసి నా స్టడీ వచ్చి 10th వరకు చదువుకున్నాను. అలాగే వృత్తి పని చేసుకుంటూ సెలూన్ షాప్ నడుపుకుంటూ పార్ట్ టైంగా వెస్టేజ్ తీసుకోవడం జరిగింది. ఇందులో ఈ వెస్టేజ్కి రావడానికి కారణం ఏంటంటే మా మిస్సెస్కి బ్లడ్ అనేది తక్కువ ఉండే, దానికోసం ఇందులో పొలికైరన్ ప్రోడక్ట్ వాడడం వల్ల ఇప్పుడు బ్లడ్ ఇంప్రూవ్ అయింది. అది చూసిన తర్వాత మాకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగి ఇందులో రావడం జరిగింది. అలాగే ఏంటంటే ఇది రమేష్ సారు మరియు ప్రావణ్య మేడం ద్వారా మాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేశారు. అలాగే ఇప్పుడిప్పుడే కొంచెం ఇందులో చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ముందుగా మనం ఇప్పుడు తీసుకునే ప్రోడక్ట్ నాలెడ్జ్ కాబట్టి ప్రోడక్ట్ తోటి స్టార్ట్ చేస్తున్నాం. ముందుగా మనం రెగ్యులర్గా వాడుతున్న సిఎండి వాటర్ తోటి ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది స్టార్ట్ చేస్తాం సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. స్టేషన్లోకి వెళ్దాం సార్. ఇప్పుడు ఈరోజు మేము తీసుకున్న ప్రోడక్ట్ ఏంటంటే స్పిరిలినా అనేది మనకి ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను అండి. స్పిరిలినా అనేది ఇది ఒక సముద్రపు నాచు మొక్క. ఇది ఏంటంటే 300 కోట్ల నాటి నాచు మొక్క. ఇందులో 100కు పైగా విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి. ఇది తల్లి పాల తర్వాత అన్ని పోషకాలు ఉన్న ఆహారం ఏదైనా ఉంది అంటే స్పిరిలినా మాత్రమే. ఇది ఐక్యరాజ్య సమితి 1970 ఇది పరిశోధన చేసి చెప్పింది. భూమి మీద ఎక్కువ కాలం బ్రతికే జీవి ఏదైనా ఉంది అనుకుంటే అది తాబేలు మాత్రమే, సముద్రపు తాబేలు. అది 400 సంవత్సరాలు ఎలా బతుకుతుంది అంటే ఈ యొక్క సముద్రపు నాచు స్పిరిలినా అనే నాచు జాతికి చెందిన మొక్క తినడం వల్ల తాబేలు అనేది 400 సంవత్సరాలు జీవిస్తుంది. మానవ శరీరంలోని మెదడు మరియు శరీరాన్ని మెదడు చేసే యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు ఇందులో ఉంటాయి. కొంతమంది నిపుణులు ఇది మనం తినే ఆహారంలో రోజు కొంత మోతాదులో దీన్ని తీసుకోవాలని ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మా వెస్టేజ్ కంపెనీ వచ్చేసి అయితే ఇది మామూలుగా తీసుకోవాలంటే రాదు కాబట్టి మనకు దొరకదు, సరిగా ఎంత మోతాదులో తీసుకోవాలనేది తెలియదు. దానికోసమని మన గౌతమ్ బాలి సారు మన వెస్టేజ్ కంపెనీలో క్యాప్సూల్ రూపకంలో అంటే దీన్ని
మనిషి ఎంత మోతాదులో తీసుకోవాలి, రోజు ఎంత తీసుకుంటే అది బాగుంటుంది అనే దాని మీద సార్ దానికి ఒక లిమిట్ ప్రకారం ఒక క్యాప్సూల్ రూపకంలో దీన్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎలా పనిచేస్తుందంటే మానసిక ఒత్తిడి మరియు డిఎన్ఏ ఇతర కణాలపై ప్రభావం చూపకుండా చూస్తుంది. అలాగే క్యాన్సర్ వంటి రోగాల బారిన పడకుండా కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లను నిరోధిస్తుంది. అలాగే మధుమేహం, టైప్ 2 డయాబెటీస్ ఇది నియంత్రిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. అలాగే ఇది రోజుకు 1 గ్రాము చొప్పున తీసుకునే వారు క్యాన్సర్ బారిన పడకుండా చూస్తుంది. అలాగే రక్తంలోని హెమోగ్లోబిన్ అంటే ఎర్ర రక్త కణాల శాతాన్ని పెంచుతుంది. అలాగే ఇది ఎట్లా అంటే వ్యాయామం చేసేవారికి, క్రీడాకారులకు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో పాల కంటే ఒక గ్లాస్ పాలు తీసుకుంటే ఎన్ని ప్రోటీన్స్ వస్తాయో దానికంటే 20 రెట్లు ఎక్కువ. 20 రెట్లు ఎక్కువగా ఇందులో ప్రోటీన్లు ఉంటాయి. అదేవిధంగా ఇది గుండె మరియు కాలేయం, కిడ్నీ, అలాగే కంటి చూపు మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది. ఇందులో అధికంగా అమైనో ఆమ్లాలు 18 కంటే ఎక్కువ అమైనో ఆమ్లాలు ఉంటాయి. అలాగే 55% నుండి 77% వరకు ప్రోటీన్లు ఇందులో ఉంటాయి. ఇందులో వచ్చేసి బీటా కెరోటిన్, ఐరన్, B12 కాంప్లెక్స్, సోడియం మరియు పొటాషియం, జింక్ అనేక రకాల అటువంటి పోషకాలు ఇందులో లభిస్తాయి మనకు. అదేవిధంగా ఇది ఎలా అంటే రోజుకు 1 గ్రాము తింటే కేజీ పాలతోటి సమానం. అంటే మనం ఒకేసారి కేజీ పాలు తినాలంటే తినగలుగుతాం ఎవరైనా? తినలేము కదా. దానికోసమని ఇది 1 గ్రాము ఒక క్యాప్సూల్ లేదా 2 క్యాప్సూల్ తీసుకోవడం వల్ల మనకు కేజీ పండ్లు తిన్నంత శక్తి వస్తుంది మనకి. అలాగే ఇది 10 సంవత్సరాల పైబడిన వారు ఎవరైనా తీసుకోవచ్చు. ఓకే సార్. ఇది వచ్చేసి ఎంఆర్పి వచ్చి ₹421 అండి. మన డీపీ ప్రైస్ అంటే మన డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి ₹360 మన డిస్ట్రిబ్యూటర్ మన స్టోర్లో మనకు వస్తుంది. దీనికి వచ్చేసి 12 పీవీలు యాడ్ అవుతాయండి మనకు. ఈ యొక్క ప్రోడక్ట్ మనం 360 పెట్టి తీసుకున్నట్లయితే 12 పీవీలు అనేటివి మనకు యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే మనకు నోని అండి. నోని అంటే ఇది ఇట్లా అంటే ఇది దాదాపు 2000 సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారు. రాజులు, మహారాణులు మాత్రమే తీసుకునేదంట ఒక కాలంలో. అందుకే దీన్ని అమృతపాలం అని కూడా అంటారు. దీనికి రోగనిరోధక శక్తి పెంచే గుణం బాగా ఉంటుంది. దీనిలో 100, 150 కన్నా అధికంగా పోషకాలు ఉంటాయి. అదే అనారోగ్యం పాలవుతున్న వారికి ఇది బాగా దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అలాగే మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే తామర మరియు సోరియాసిస్ తగ్గిస్తుంది. డయాబెటిక్ ఉన్నవారికి మరియు షుగర్ లెవెల్ను పెరగకుండా ఉంచుతుంది. అదే రకంగా బీపీ ఉన్నవారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మరి ఇంకొకటి ఏంటంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గిస్తుంది. మరియు జుట్టు రాలకుండా ఈ మధ్యకాలంలో జరిగేది బాగా ఇదే కాబట్టి ఎవరికి చూసిన వయసుతో సంబంధం లేకుండా అంటే చిన్న ఈ 20 ఇయర్స్ నుండి కూడా ఈ జుట్టు రాలడం అనేది జరుగుతుంది. అలాంటి వారి కోసం కూడా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే ఇమ్యూనిటీ
ఇమ్యూనిటీ పవర్ అంటే మనం ఒకప్పుడు కరోనా టైంలో ఇమ్యూనిటీ పవర్ దానికోసం చాలా ఎవరు చూసినా ఇమ్యూనిటీ కావాలని పలు రకాల ఎన్ని కోడిగుడ్లు అవి ఇవి చికెన్లు మటన్లు బాగా తినడం జరిగింది. అలాగే ఈ అప్పుడు ఇమ్యూనిటీ పవర్ కావాల మెడిసిన్ కూడా అప్పుడు ఆ కాలంలో మనకు దొరకలేదు ఆ కరోనా టైంలో. కాకపోతే అప్పుడు మనకు ఈ నూనె బాగా ఉపయోగపడింది. అలాగే ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. శరీరానికి కావాల్సిన విటమిన్స్ మరియు మినరల్స్ ఇది అందిస్తుంది మన శరీరానికి. అలాగే క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది. గ్యాస్ ట్రబుల్‌ను కూడా తగ్గిస్తుంది. అలాగే ఇది ఏందంటే అధిక బరువు ఉన్న వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే దీనిలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఇదేంటంటే తెల్ల రక్త కణాల ఉత్పత్తికి బాగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ ఇ కూడా ఉంటుంది. అలాగే ప్లేట్లెట్స్ తగ్గేవారికి రక్త కణాలు తగ్గేవారికి కూడా ఇది పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా గాయాలను త్వరగా మాన్పియడానికి బాగా ఉపయోగపడుతుంది. అందుకే దీనిని సర్వరోగ నివారణి అని అంటారు. దీన్ని నో ఆపరేషన్ నో ఇంజెక్షన్, నోని అంటే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అని అంటారు. అదే దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే మరియు షుగరుకు ఉపయోగపడుతుంది, మరియు అస్తమా మరియు జీర్ణకోశ వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, అధిక కొలెస్ట్రాల్ మరియు ఫైల్స్, థైరాయిడ్ మరియు కీళ్ళ నొప్పులు, బీపీ, క్యాన్సర్, హెచ్ఐవి, అదేవిధంగా ఒత్తిడి, నిద్రలేమి వారికి, చర్మ సంబంధిత వ్యాధులకు, మరి అలాగే స్త్రీలో ఋతుక్రమ వ్యాధు సమస్యకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి రోజుకు 1 లేదా 2 అది తినక ముందు భోజనానికి ఒక అర్ధగంట ముందు ఈ క్యాప్సూల్ తీసుకోవాలండి. అలాగే ఇందులో ఒకటి ఏంటంటే ఇది కిడ్నీ సమస్య ఉన్న వారికి ఇవ్వకూడదు. ఎందుకంటే ఇందులో పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని వాడకూడదు అని నిపుణులు చెప్తున్నారు. అలాగే ఇది కిడ్నీ సమస్య ఉన్న వారికి ఇవ్వకూడదు. దీని ఎంఆర్పి వచ్చేసి 585 రూపాయలు ఉంటుందండి. మన డీపీ ప్రైస్ వచ్చేసి 500, 500 రూపీస్కి మన డీపీ ప్రైస్ వస్తుందండి. దీనికి వచ్చేసి 18.5 పీవీలు మనవి యాడ్ అవుతాయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే వచ్చేసి మనం తీసుకున్న ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే ఇది ఆమ్లా అండి. ఆమ్లా అనేది ఉసిరి. దీనిని అంటే దీన్ని 3000 సంవత్సరాలుగా ఔషధాలలో తయారీలో ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ఒక్క ఉసిరికాయ 2 నారింజ పండ్లతోటి సమానం. అదేవిధంగా ఇది ఏంటంటే దేవుడు మనకు ప్రసాదించిన ప్రకృతిలో విలువైన ఆహారం ఏదైనా ఉందంటే ఈ ఉసిరి అని చెప్పుకోవచ్చు. అంటే దేవుడు బహుమానంగా ఇచ్చినది ఇది ఉసిరి. ఇది ఏంటంటే ఆరోగ్య సిరి సంపద అని కూడా పిలుస్తారు దీన్ని. దీనిలో వచ్చేసి విటమిన్ సి అధికంగా ఉంటుంది. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువగా సి విటమిన్లు ఉంటాయి ఇందులో. అలాగే ఇందులో విటమిన్ ఏఈ మరియు బిసి, అలాగే కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ మరియు ప్రోటీన్, పెలేటే, సోడియం మరియు ఫైబర్ అనేక రకాల విటమిన్స్ ఇందులో ఉంటాయి. దీనిని ఆరోగ్య సిరి సంపద అని కూడా పిలుస్తారు. ఇది ఏంటంటే ఉసిరి, జామ, నారింజ ఇంకా కొన్ని ఆకుకూరలతో తయారు చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే శీతాకాలం అంటే చలికాలంలో వచ్చే దగ్గు మరియు జలుబు, ఇతర గొంతు సమస్యలు ఉన్నవారికి ఇది బాగా పనిచేస్తుంది. అలాగే నోటి పూతలు, కొంతమందికి ఏంటంటే హీట్ తోటి నోట్లో ఇట్లా పుల్ల రావడం, పూతలు రావడం అలాంటివి జరుగుతుంది. వాళ్ళ కోసం బాగా పనిచేస్తుంది. అలాగే కంటి చూపును మెరుగుపరుస్తుంది. అదే కాకుండా హెమోగ్లోబిన్ శాతంని కూడా పెంచుతుంది.
అదేవిధంగా రక్త శుద్ధికి సహాయపడుతుంది. అదే కాకుండా చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. అదే కాకుండా ఇది పొగ తాగేవారికి అంటే సిగరెట్లు తాగేవారికి కూడా అలా సిగరెట్ తాగడం వల్ల వచ్చే నష్టాన్ని తగ్గియడానికి ఇది బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఒత్తిడి మరియు అలసటను తగ్గిస్తుంది. మంచి నిద్రను ఇస్తుంది. అదేవిధంగా స్త్రీలకు ఋతుక్రమ సమస్యలు రాకుండా పనిచేస్తుంది. వృద్ధాప్యం త్వరగా రాకుండా అంటే ముసలితనం అనేది తొందరగా రాకుండా కూడా ఇది మనకు బాగా పనిచేస్తుంది. వ్యాధులు రాకుండా ఇమ్యూనిటీ పవర్‌కి పెంచుతుంది. అలాగే విటమిన్ సి తక్కువ ఉన్న వారికి ఈ ఆమ్ల వాడడం వల్ల ద్వారా అధికంగా విటమిన్ సి అనేది పొందవచ్చు. జీర్ణ వ్యవస్థను క్లీన్ చేస్తుంది. అదేవిధంగా జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది. షుగర్‌తో బాధపడుతున్న వారికి ఇది ఒక వరం. ఎందుకంటే ఈ రోజుల్లో షుగర్ అనేది బాగా కామన్ అయిపోయింది. దానికోసం ఈ ఆమ్లా బాగా పనిచేస్తుంది. మా ఎస్టే కంపెనీలో ఉండే ఆమ్లా అనేది ఇది బాగా పనిచేస్తుంది షుగర్ వ్యాధి వారికి. ఇది ఒక దివ్య ఔషధంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ మూత్రంలో మంటను కూడా తగ్గిస్తుంది. అంటే బాడీలో ఓవర్ హీట్ వల్ల గానీ, కొంతమంది వాటర్ తక్కువ తీసుకునే వారికి వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల కూడా మూత్రంలో మంటలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి, ఆ మూత్రంలో మంటను కూడా తగ్గిస్తుంది. అలాగే ఈ కొవ్వును అధిక కొవ్వు ఉన్న వారికి తగ్గిస్తుంది. అలాగే గుండెలో మంటను కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. అంటే మామూలుగా క్యాన్సర్ కణాలను పోరాడి కణాలను అనేది చంపుతుంది క్యాన్సర్ కణాలను. అదేవిధంగా బాడీని కూల్‌గా ఉంచుతుంది. అంటే బాడీకి ఎంత హీటు ఉన్నా గానీ ఇది కూల్‌గా చేయడానికి బాగా పనిచేస్తుంది. అదేవిధంగా కాళ్ళ పగుళ్ళు కొంతమందికి హీటుతో కాళ్ళు కూడా పగులుతా ఉంటాయి. ఇట్లా చెక్కలు వస్తా ఉంటాయి పాదాల దగ్గర. అలాంటి దానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇది రోజుకు 1 లేదా 2 క్యాప్సూల్స్ తీసుకోవాలి. అది తిన్న తరువాత. అది కూడా ఏంటంటే ఇది మనకు ఎంఆర్‌పీ వచ్చి 220 ఉంటుంది. మన డీపీ ప్రైస్ వచ్చేసి 185. అలాగే దీనికి పీవీలు అనేటివి మనకు 6.17 పీవీలు అనేటివి యాడ్ అయితాయి. ఓకే. థ్యాంక్ యూ సార్. అలాగే మనం తీసుకున్న ప్రొడక్ట్ ఇంకొకటేంటంటే అలోవెరా. అలోవెరా అనేది ఇది ఏందంటే దాదాపు 200 సంవత్సరాల నుండి దీన్ని ఔషధ గుణాలలో ఉపయోగిస్తున్నారు. ఇది మన మానవ శరీరంలోని రక్త కణాల వృద్ధిలో తోడ్పడుతుంది. అదేవిధంగా మనకు డయాజెషన్ అంటే అరుగుదల, జీర్ణ వ్యవస్థను బాగా పనిచేసేలాగా చేస్తుంది. అలాగే జుట్టు రాలకుండా పనిచేస్తుంది. చుండ్రు అంటే తలలో చుండ్రు ఉన్న వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలోవెరా కడుపులోని మంటను మరియు గ్యాస్ట్రిక్ ట్రబుల్‌ను కూడా ప్రాబ్లమ్‌ను కూడా తగ్గిస్తుంది. ఇది స్కిన్ గ్లోగా అంటే స్కిన్ మృదువుగా మంచిగా ఉండేలాగా పనిచేస్తుంది. ముఖం మీద పింపుల్స్ కొంతమందికి హీట్ తోటి పింపుల్స్‌లా రావడం జరుగుతుంది. ఆ పింపుల్స్ కూడా రాకుండా చేస్తుంది. అలాగే డల్ స్కిన్‌కు మరియు డ్రై స్కిన్‌కు అంటే కొంతమందికి ముఖం ఇట్లా వాలిపోయినట్టు ఉండడం, లేదంటే పొడిబారిపోవడం అలాంటి చర్మం ఉన్న వారికి ఇది బాగా పనిచేస్తుంది. లివర్ హెల్త్ కూడా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే ఒంటిలో ఉన్న ఓవర్ హీట్‌ను కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా మూత్రంలోని మంటను రాకుండా ఉపయోగపడుతుంది. కళ్ళలోని వేడిని తగ్గిస్తుంది. అలాగే మలబద్ధకం ఉన్న వారికి ఇది ఒక మంచి ఔషధంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా
నోటికి సంబంధించే వ్యాధుల నుండి ఇది కాపాడుతుంది. అదేవిధంగా దీనిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు చర్మానికి సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. ఈ రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించడానికి, షుగర్ లెవెల్‌ను తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎండకు కందిపోయిన చర్మాన్ని బాగా నార్మల్‌గా తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా అధిక బరువును తగ్గిస్తుంది. మానవ శరీరానికి అవసరమైన 20 అమైనో ఆమ్లాలు దీనిలో 19 అవసరమైన 20 అమైనో ఆమ్లాలలో 19 అమైనో ఆమ్లాలు ఇందులో ఉంటాయి. ఇందులో 7 రకాల విటమిన్లు కూడా ఉంటాయి. అవి మార్కెట్‌లో ఎన్నో రకాలుగా ఈ జ్యూస్ రూపంలో మనకు బయట లభిస్తాయి. కాకపోతే అందులో ఏందంటే అవి ఎక్కువ నిల్వ ఉంచడానికి ఏం చేస్తారంటే బయట అలాన్ని కెమికల్స్ కలుపుతారు. కెమికల్స్ కలిపి నిల్వ ఉండడానికి ఆ కెమికల్ కలపడం వల్ల ఏందంటే మనకు అది సైడ్ ఎఫెక్ట్ వచ్చే ప్రాబ్లమ్ ఉంటుంది. అదే కాకుండా మనకు ఏందంటే మన వెస్టేజ్ కంపెనీలో గౌతమ్ వాల్ సార్ ఏం చేశారంటే దీన్ని క్యాప్సూల్ రూపకంలో దీన్ని తీసుకొచ్చారు. అదేంటంటే ఇది కెమికల్ లేకుండా దాన్ని ఎంత మోతాదులో వాడాలనేది చూసి కెమికల్ లేకుండా దీన్ని మనకు తయారు చేసి ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఎట్లా అంటే అన్ని ఔషధ గుణాలు ఈ క్యాప్సూల్లోనే ఉన్నాయి మనకు. ఈ అలోవెరాను చాలా రకాలుగా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నారు. అది మన తాతల నాటి నుండి కూడా ఈ ఔషధంలో ఉపయోగిస్తున్నారు. అది తెలిసిందే. అదే ఇది వాడే విధానం ఏందంటే రోజుకు 1 లేదా 2 క్యాప్సూల్స్. అది పొద్దునగా అన్నం తిన్న తర్వాత, సాయంత్రం తిన్న తర్వాత రోజుకు 2 క్యాప్సూల్ 1 లేదా 2 వాడుకోవచ్చు. అదేవిధంగా దీని ఏందంటే ఎంఆర్‌పి వచ్చి రూ. 320 అండి. మన డీపీ ప్రైస్ వచ్చేసి రూ. 275. అదేవిధంగా మనకేందంటే 9 పీవీలు అనేది ఇందులో యాడ్ అయితాయి. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇంతటితో ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది తీసుకున్నాం సార్. ఏమైనా తప్పులుంటే ఈ పెద్ద మనసు చేసుకొని క్షమించగలరు. ఏమైనా తప్పులుంటే ఫీడ్‌బ్యాక్ రూపంలో నాకు చెప్పగలరు. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమేష్ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్. మీ డ్రీమ్ చెప్పారా సార్? సార్ మా షార్ట్ డ్రీమ్ వచ్చేసి ఏప్రిల్ కల్లా సిల్వర్ బ్రేక్ చేయాలి సార్. లాంగ్ డ్రీమ్ వచ్చేసి ఒక మంచి హౌస్ కట్టుకోవాలని లాంగ్ డ్రీమ్ సార్. ఏప్రిల్ వరకు అయితే సిల్వర్ బ్రేక్ చేయాలని డ్రీమ్ తోటి వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. ఎక్సలెంట్ సార్. ఈరోజు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చినందుకు చాలా అంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వడం అంటే చాలా అరుదు. మీరు ఇచ్చిన ప్రొడక్ట్స్ 4 ఇమ్యూనిటీ తీసుకున్నారు మళ్ళీ స్పెషల్గా. ఇందులో సార్ నాకు మంచి అంటే మామూలుగా మాకు కనెక్ట్ అయిన పాయింట్ అంటే స్పిరిన్ల నుంచి మొదలు పెడితే నూనె, ఆమ్లా, అలోవెరా 4 ప్రొడక్ట్స్ ఎక్సలెంట్ సార్. ప్రతి ఒక్కరు వాడాల్సినవే, రెగ్యులర్గా తీసుకున్న